హలో అండి. చూడండి, పని అయితే అయిపోయిందండి. ఇక రైస్ తినేటప్పుడు అయితే వంట చేసుకుంటాము. ఇంక ఇప్పుడైతే వాకిలి ఊడ్చి బట్టలు మడతేసి నీట్గా అంతా శుభ్రంగా పని అయితే అయిపోయింది. తినేటప్పుడు అయితే వంట చేస్తామండి. ప్రశాంతంగా ఇదంతా శుభ్రంగా ఊడిసి నీట్గా చూడండి. పని అయితే అయిపోయింది. తినేటప్పుడు అయితే వంట చేస్తాము. బట్టలు మడతేసి ఇక వాకిలు అయితే ఊడిసినాము. ఇంట్లో పని అయిపోయింది. గిన్నెలు అయితే రెండే ఉన్నాయి, అవి కడిగేసుకొని నీట్గా ఇక వంట అయితే స్టార్ట్ చేస్తామండి. తినేటప్పుడు మీ పని అయిందండి? అయిందా? కొంచెం పెట్టాలా అన్న? ఇంకొద్దా? చేయగడుకోపో. ఇడ్లీకి అట్టుకైతే నానబెట్టానండి. పప్పులు అయితే నానబెట్టుకున్నాం. ఇడ్లీ అను ఇక అవి వేద్దామని చెప్పేసి నానబెట్టా. డోర్ అయితే వేస్తున్నాను. ఇక చేగడుకో, ఇల్లు చేగడుకో. చెప్పులు వేసుకొని రా, రాళ్ళు గుచ్చుకుంటే ఇక్కడ. ములక్కాయ చెట్టుకు మాత్రం పూత చూడండి. మా చోటు అండి, తెలుసు కదా, ఇది మా షెడ్. పట్టాలు సామాన్లు అవన్నీ ఇందులోనే ఉంటాయి. ములక్కాయ చెట్లు, కాకరకాయ తీగ అవన్నీ చూడండి మా చెట్లు. ఇంకా పువ్వుల చెట్లు, టమాటా చెట్టు, కరివేపాకు, కనకాంబరాలు, ఇవన్నీ చెట్లు కనిపిస్తుందా? చామంతి చెట్టుకు మాత్రం నిండుగా అంతా మొగ్గే ఉంది. చెట్టు నిండా మొగ్గే. కనకాంబరాలు చూడండి, కనకాంబరాలు ఫ్లవర్స్ బాగున్నాయి.
వంకాయ చెట్లు, వంకాయలాగా అక్కడ ఒకటి ఉంది కనిపిస్తుందా, టమాటా, గోంగూర కొనుక్కో ఇబ్బంది అవుతుందని గోంగూర కూడా నాటుకున్నామండి. మొన్న అయితే నాటిన గోంగూర చూడండి, ఇదంతా గోంగూరే. వంకాయలు, బంతిపూలు, కాకరతీగ, ఇవన్నీ టమాటా చెట్లు, ఇవన్నీ ఓకేనా. ఇక్కడే మా ఖాళీ ప్లేస్లోని షెడ్ అది ఉంది కదా, ఇంక ఇక్కడైతే పువ్వుల చెట్లు, కూరగాయ చెట్లు ఇక అవి ఉంటాయి. అవన్నీ ఇక చూసారు కదా, ఇదంతా చామంతి మొగ్గలు బాగా వస్తున్నాయండి. క్రిస్మస్ జనవరి 1కి ఇక మధ్యలో అనుకుంటండి పూలు పూసేది. చెట్టు మాత్రం చూడండి ఎంత బాగున్నాయో మొగ్గ.